కూడా లేని ఆంధ్రాడు అయితే ఏంటి నీకే నువ్వు ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? కష్టపడి బతికే వారిని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నాశనం అయిపోయావు. కష్టం అంటే కష్టం. నువ్వు పడుతున్నావా కష్టం? కష్టపడేది రైతు కష్టపడి ధాన్యం పండిస్తాడు. దాన్ని ఇంకొకరు కష్టపడి కొట్లకు వేస్తాడు. జనమంతా కష్టపడి కొనుక్కెళ్తారు. నువ్వు కష్టపడి ఓడబడిచింది కష్టపడుతున్నావు. నువ్వు మీ నాన్న సంపాదించిన ఆస్తిని కూర్చుని హాయిగా అనుభవిస్తావు. ఈ మండల కొడుకు నీ ఆస్తిని నాకు చూడు, మన దేశానికి కావాల్సింది ఇలాంటి బండ నా కొడుకులు కాదు, ఆంధ్ర కేసులు. గుండెకెదురుగా గుండె పెట్టే ఆంధ్ర కేసులు. ఇలాంటి నా కొడుకు ఇండియాలో ఉండకూడదండి. కత్తి నా కొడుకు, కత్తుకి నా కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకల్లా తండ్రి రాస్తే కొడుకు చెందడమే పెద్దదా. తండ్రి కొడుకు చెందనివ్వకూడదు. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకు సరిపడే ఆస్తి సంపాదించాలనుకో. అందరూ ఈక్వల్ గా ఉంటారు, తెలుసుకో. నా నెక్లెస్ ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. అడి చూసినామంటారా? ఆ శ్రీధరరావు గారి భార్య ఎంత మంచి ఆవిడ, మహాలక్ష్మిగా ఉంది. పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాను, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాను. అంతవరకు నువ్వు ఈ 4 గోళ్ల మధ్య ఒంటరిగా పగిలిపోయింది. ఒక క్షణం ముందు ఈ బాటిల్ ఉంది, ఇప్పుడు పగిలిపోయింది. జీవితం అంతే. గతాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మహాభారతంలో కుంతి ఏం చేసింది? కృష్ణుడు ఏం చేశాడు? అందరూ అంతే. ఈ బాటిల్ లాగే మన జీవితం పగిలిపోతుంది. ఆలోచించుకో. ఎవరు చూడలేదు. కమా తలుపుతుంది. నేను ఎవరితో చెప్పు, భయపడకో. తలుపుతుంది. మాట్లాడి అంటే బయట వాటితో కట్టుతుంది. ఈ అడుగుయుగంలో ఆడపిల్లలు ఇలా ఏడవచ్చా? అవును, నేను పాపి, కచరా నా కొడుకు, వరుస నా కొడుకు. పైకి ఎవరు చెప్పరు, నేను చెప్తూ. ఈ ఇంటర్నెట్ యుగంలో అందరూ జాలీగా ఉండాలి. పనిచేస్తాం బాబు బాబు. సుబ్బలక్ష్మి ఎవడు సిటీవీ చెట్టి బాబుదే ఎవడు మైసూర్ మహారాజు గేట్కి పంపించేస్తారా నా కొడక? నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. వెళ్ళని. వాడేం చేస్తాడో నేను చూస్తాను. వాడితో వెళ్తుంది అదెవరు? వాడి భార్య. మనసు మంచిది, మంచివాడు అనుకున్నాను. ఈ ప్రపంచం చెడ్డది, వాడు కట్టుకదు, వీడు కట్టుకదని నువ్వేం చేసావు? ఎవరన్నారు వాడు కరెక్ట్ కాదు, వీడి కరెక్ట్ కాదని? నేను మొదటి నుంచి నీతో అట్టునే ఉన్నాను. ఎవరు కరెక్ట్ కాదు అని. అందరూ కచరా కాడే, నేను కచరా కాడి. ఎంతమంది కచరా నా కొడుకుని ఇంట్లో బెళ్ళాన్ని పెట్టుకుని బయట సెటప్ చేసుకోవడం లేదు. ఎంతమంది కంత్రి ఆడవాళ్ళు మొగుడు పక్కన పడుతుని పరాయి వాడి మనసులో తెలుసుకోవడం లేదు. రూమ్లో ఉన్న
గోడలకి మంచాలకి చూడటానికి కళ్ళుంటే మాట్లాడడానికి నోళ్ళుంటే రోజుకో ఓల్డ్ వారు జరిపిండేది ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరూ రంగులు మార్చే ఊసర పిల్లులు. వాళ్ళెవరు చెప్పరు, నేను చెప్తున్నాను తప్ప. మస్తు పాట ఉంది హాయి హాయిలో నీకు నాకు దోస్తి అంది హాయి హాయిలో దేనికైనా సిద్ధం ఉంది హాయి హాయిలో మస్తు అంటే సుస్తులుంది హాయి హాయిలో హాయి హాయిలో హాయి హాయిలో మస్తు పాట ఉంది హాయి హాయిలో నీకు నాకు దోస్తి అంది హాయి హాయిలో దేనికైనా సిద్ధం ఉంది హాయి హాయిలో want to look at మస్తు పాపం దోస్తి అందే దేనికైనా సిద్ధం ఉంది హారిలో అస్తు అంటే సుస్తులుంది హారిలో మస్తు మస్తు పాపం ఉంది హారిలో నీకు నాకు దోస్తి అంది హారిలో నా మాట విను ప్లీజ్. ఏంటి ఏం చేస్తున్నా? నేను అమ్మని లవ్ చేస్తున్నాను సార్. లవ్వా? తీకలోడా ఇలా అరిగిపోయిన చెప్పులు తుప్పుపడిన సైకిల్తో అమ్మాయి వెనకాల సంవత్సరం కాదు 100 సంవత్సరాలు రండిపడ్డా నీ మొహం కూడా చూడదు. జీవితంలో ముందు పైకి రా, డబ్బు సంపాదించు, ఆ తర్వాత ఒక్కరికి 1000 మంది నీ వెనకాల పడతారు. లైఫ్ లో ఏ ఆడదాని వెనకాల నువ్వెప్పుడు పడకూడదు. ప్రతి ఆడది నీ వెనక పడేట్టు. ఇదే ఈ నేరుల పాలసీ. ఓకే సార్, బెడ్. ఓకే సార్, మళ్ళీ నేను నాకు కనపడకు. బెడ్. ఓకే సార్. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అర్థంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అర్థంలో నీ మొహం చూసుకోరా. దొక్కరా కొడక దసాయిగళ్ళ కక్కుడు. నేను ఏంటో పెద్ద నేను నీ షర్టు మీద నువ్వే నీ ఫోటో వేసుకోవడం. నువ్వేమన్నా పెద్ద హీమెన్ వా? ఏ సుఖం దక్కిందిరా? నీకు ఆ ముగ్గురి వల్ల? నేను, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా అంతస్తు, నా గౌరవం అంటూ అయ్యో తెగ వెప్పలాడతాం. పక్క ఇంట్లో ₹1 కోటి కొల్లగొడితే అది తెలిసినా సరే నీకు బాధమైంది. అదే నీ ఇంట్లో ఆఫ్లో ₹500 ₹1000 దొంగతనం చేస్తే నువ్వు విలువలాడి చర్చలతో పని చేస్తావు. ఎందుకో తెలుసా? అది నాది, అయ్యో నాది పోయిందని నువ్వు అనుకోవడం వల్ల. చూడు, నేను నాది అన్న మాట వదిలేసి ఒకే ఒక్క క్షణం మనము మనది అనుకో. వదలలేదే. నేను నాది అనేదాన్ని వదలంటావే. ఎందుకు వదలవు?
ఎందుకు వదలలేవు? నువ్వు మనసు పెడితే వదిలేస్తావు, నువ్వు మనసు పెడితే వదలగలవు. నేను నాది అన్న భావాన్ని చంపేసాయి, నేను అన్న స్వార్థాన్ని చంపేసాయి, నేను అన్న ఆహాన్ని చంపేసాయి.